సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం వాయిదా వేసింది. రాష్ట్రంలో కూటమి సర్కార్కు ఏడాది పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లాలోని పోరింగ్ వద్ద సభను ఏర్పాటు చేశారు. అయితే గుజరాత్లోని ఘోర విమాన ప్రమాదం జరగడంతో ఈ కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం వాయిదా వేసింది. రాష్ట్రంలో కూటమి సర్కార్కు ఏడాది పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లాలోని పోరంకి వద్ద సభను ఏర్పాటు చేశారు. అయితే గుజరాత్లోని ఘోర విమాన ప్రమాదం జరగడంతో ఈ కార్యక్రమం రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు జూన్ 12 సరిగ్గా ఏడాది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో కూడా ఏడాది కావస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వేడుక కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా కూటమి సర్కార్ భావించింది. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు జనసేన పార్టీ నేతలు కావచ్చు, అలాగే టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తొలి ఏడాది పాలన సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం పేరున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు ప్రతి జిల్లాలో మండల స్థాయిలో కూడా ఒక ఘనంగా వేడుకలు నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్ 12 ఏర్పడిన ప్రభుత్వం తొలి ఏడాది పూర్తి కావడంతో ఈరోజు విజయవాడలోని ఇక్కడ పోరంకి వద్ద ఉన్న మురళీ రిసార్ట్లో కూడా ఒక ఘనంగా పెద్ద వేడుక నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటికే ఈ మురళీ రిసార్ట్లకు సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ 5 గంటలకు ఇక్కడికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు, అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి రావాల్సిన నేపథ్యం ఉంది. అయితే మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా ఒక్కసారిగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. అంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో అక్కడ విమాన ప్రమాదం జరిగింది. అక్కడ లండన్కు, అంటే గుజరాత్ అహ్మదాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అక్కడ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 242 మంది అక్కడ చనిపోవడం జరిగింది. దీంతో ఈ ఘటన తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదం పైన కూడా ఆయన కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే 242 మంది ఈ ప్రమాదం చనిపోవడం పైన కూడా సీఎంతో పాటు, డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం కూడా విచారం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మరి కాసేపట్లో ప్రారంభం కావాల్సిన ఏదైతే మురళీ రిసార్ట్లో ఈ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ఉందో ఆ ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కూడా ఈ విమాన ప్రమాదం నేపథ్యంలో కూడా దీన్ని వాయిదా వేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూడా మొత్తం మరి కాసేపట్లో ప్రారంభం కావాల్సిన ఈ ప్రోగ్రామ్ని కూడా మొత్తం క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతానికి మటుకు ఈ ప్రోగ్రాం రేపటికి వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదం నేపథ్యంలో రేపటి కూడా మరి ప్రోగ్రాం ఉంటుందా లేకుంటే మరి వాయిదా వేస్తారని చెప్పేసి కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం చూసుకున్న మటుకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది అయింది చెప్పేసి కూడా ప్రభుత్వం, ఎందుకంటే సుపరిపాలన అంటే ఏడాది కాలంలో కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ వస్తుంది. తాజాగా చూసుకుంటే కూటమి సర్కార్ వచ్చి ఈరోజు తొలి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఘనంగా చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 67 లక్షల మంది పిల్లలకు కూడా, విద్యార్థులకు కూడా, 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మొత్తం కూడా వాళ్ళకి తల్లికి వందనం పేరుతో కూడా దాదాపు ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లి అకౌంట్లో కూడా దాదాపు 13,000 జమ అయ్యే విధంగా కూడా ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలను కూడా ఈరోజు 10,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఉదయం జరిగిన మీడియా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జీవో కాపీని కూడా విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి కూడా అందజేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈ విద్యార్థులను ఆదుకునే కార్యక్రమం ఉందో దానికి భిన్నంగా కూడా కూటమి సర్కార్ అధికారంలో వచ్చాక ఈ తల్లికి వందనం కార్యక్రమం చేపట్టింది. అంటే ఇంట్లో గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఇంట్లో ఒక విద్యార్థికి మటుకు, ఒక పిల్లవానికి మటుకే ఈ కార్యక్రమాన్ని
ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా, అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురైనా సరే ఉన్నా కూడా ప్రతి ఒక్క విద్యార్థిని ఆదుకునే విధంగా కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమం చేపట్టింది. అలాగే చూసుకుంటే ఇటీవల ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే రేపు వచ్చే ఆగస్టులో రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా చేపట్టే విధంగా కూడా ఏదైతే సూపర్ 6లో హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చుతూ కూడా కూటమి సర్కార్ ముందుకు వెళ్తుంది. ఒకవైపు అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి ముందుకు వెళ్తుంది. మరోవైపు చూసుకుంటే పోలవరం అలాగే బనకచర్ల ప్రాజెక్టు వంటి కీలకమైన ప్రాజెక్టులకు కూడా ఇప్పటికే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అలాగే రాజధాని ప్రాంతంలో చూసుకుంటే మరోవైపు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కీలకమైన నిర్మాణం కూడా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు చూసుకుంటే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా కూడా కూటమి సర్కార్ ముందుకు వెళ్తుంది. అలాగే ఒకవైపు చూసుకుంటే ఐటీ పరిశ్రమలు కూడా, ఐటీ అంటే విశాఖ కేంద్రంగా ఐటీ హబ్బును ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కొన్ని కీలకమైన సంస్థలు కావచ్చు, అక్కడ చూసుకుంటే ప్రధానంగా టీసీఎస్ కావచ్చు, అలాగే గూగుల్ వంటి సంస్థలు కూడా ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ముందుకు వచ్చే నేపథ్యం ఉంది. అయితే ఒకవైపు పారిశ్రామికంగా, మరోవైపు ఐటీ అభివృద్ధి లక్ష్యంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో టూరిజం, పర్యాటక రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇలా ఒకవైపు రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి ముందు తీసుకెళ్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రవేశపెడుతూ ఏదైతే సూపర్ 6 ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చుతూ కూడా కూటమి సర్కార్ ముందుకు వెళ్తుంది. ఒక సంవత్సరంలోనే గతంలో చూసుకుంటే మటుకు గతానికి భిన్నంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలన, ప్రస్తుత వైసీపీ పాలన చూసుకుంటే మటుకు ప్రస్తుత కూటమి సర్కార్ పాలన మటుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్తుంది. ఒకవేళ తాజాగా చూసుకుంటే గతంలో రేషన్ కార్డులు రేషన్ మటుకు వాహనాల ద్వారా వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. అయితే దానికి భిన్నంగా దాని మీద వ్యతిరేకత రావడంతో ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటి వద్దనే ఒక రేషన్ దుకాణాల ద్వారా కూడా లబ్ధిదారులకు కూడా రేషన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా కొత్తగా శ్రీకారం చుట్టింది. అంటే ఒకవేళ వృద్ధులున్నా లేదంటే వాళ్ళు వికలాంగులున్నా సరే ఇంటికి వెళ్ళి కూడా రేషన్ అందించే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఇలా ఒక్కొక్కటి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ కార్యక్రమం ఒకవైపు, ఇలా ముందుకు కూటమి సర్కారు ఒక్కొక్క అడుగు వేసి కూడా ప్రజల మన్ననలు పొందే విధంగా కూడా ముందుకు వెళ్తుంది. మరోవైపు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన ద్వారా కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కూడా గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని, అంటే రోడ్లలో గత వైసీపీ ప్రభుత్వం చూసుకుని రహదారులని గుంతలమయంగా ఉండేది, వాటినట్టు కూడా తన పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా వాటిని గుంతలు పూడ్చే కార్యక్రమం భారీతం చేయడం జరిగింది. అలాగే ఆయన గిరిజన ప్రాంతాలు కూడా ఆయన స్వయంగా పర్యటించారు. అక్కడ గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా ఆయన కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ముందుకెళ్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో మటుకు కూటమి సర్కార్ ఆధ్వర్యంలో మటుకు ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకొస్తూ పరిశ్రమలు తెచ్చే విధంగా, అలాగే ఐటీ అభివృద్ధి చేసే విధంగా, మరోవైపు చూసుకుంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జూన్ 12 కూడా సరిగ్గా ఏడాది కార్యక్రమం పూర్తయింది. ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా పాలన ముందుకు తాగుతున్న నేపథ్యంలో మరో 4 ఏళ్లు కూడా సుపరిపాలన అందించే విధంగా కూడా ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇప్పటికే ఇక్కడ మురి రిసార్ట్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. దాదాపు రాష్ట్రంలోని మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీలు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం రూపొందించారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఏదైతే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఉందో ఆ ప్రమాదం నేపథ్యంలో కూడా దాన్ని తీవ్ర విచారం వ్యక్తం చేసి కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. బహుశా రేపటికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది మొత్తం మీద ఇక్కడ ఈరోజు జరిగే తాజా పరిస్థితి.